గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుఘన. ఇప్పటి వరకు 11 అధ్యాయములు భగవద్గీత మనం చూసాం. వాస్తవానికి అద్భుతమైనటువంటి విశ్వరూప దర్శనం కూడా మనం చేశాము, చేస్తూ ఉన్నాం. ఎందుకంటే తాత్కాలికంగా పొందినది ఎప్పుడు కూడా మనకి సంపూర్ణమైన తృప్తి ఇవ్వదు. కానీ శాశ్వతమైనటువంటి విశ్వరూప దర్శనం ఏమిటి అని మనం తెలుసుకున్నాక మనకి ఇంక ఎప్పుడు కూడా ఆ విశ్వరూప దర్శనంలోనే ఉన్నాం. అయితే ఆఖరిలో ఒక శ్లోకం చెప్పారు. ఏంటది అంటే, ఏం చెప్పారంటే, మత్కర్మకు మత్పరమః మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్య మామేతి పాండవ. ఇది ఈ 12వ అధ్యాయం, అంటే భక్తి యోగ అంటారు. భక్తి యోగం ఇది. సో ఈ భక్తి యోగానికి అనుప్రశ్న అంటారు. ఎలా అంటే, ఏదైతే 11వ అధ్యాయంలో భగవాన్ చెప్పారో దానికి అనుసంధించి, దానికి అనుసారంగా, దానికి అనుకూలంగా అర్జునుడు ప్రశ్నిస్తాడన్నమాట ఇక్కడ. అందుకే దీనికి అనుప్రశ్న అంటారు. ఇంతకుముందు భగవద్గీత చెప్పిన తర్వాత, మహాభారత యుద్ధం జరిగిన తర్వాత అర్జునుడు భగవాన్ కృష్ణ మళ్ళీ అడుగుతారంట, భగవద్గీత మరొకసారి కొంచెం సంక్షిప్తంగా ఒక్కసారి చెప్తే బాగుంది. దానినే అనుగీత అంటారు. గీతకు అనుసరించి మళ్ళీ గీత చెప్పడాన్ని అనుగీత. సో ఈ విధంగా అనుప్రశ్న అడుగుతారన్నమాట. అయితే 12వ అధ్యాయం చాలా చిన్న అధ్యాయం, మీ అందరికీ తెలుసు. దీంట్లో 20 శ్లోకాలు మాత్రమే ఉంటాయి. కానీ 20 శ్లోకాలు మొత్తము వేదాంతం ఉపనిషత్తులే కాదు, మొత్తం వేదముల యొక్క సారాన్ని కూడా మనకి సంపూర్ణంగా తెలుస్తుంది అన్నమాట. ఎంత అద్భుతమో చూడండి. కేవలం 20 శ్లోకాలు వేదముల యొక్క సారాన్ని కూడా తెలియజేస్తుంది అన్నమాట. అందుకే భక్తి అంటే ఏంటి మనం చూసాం ఆఖరిలో 11వ అధ్యాయంలో. భక్తి అంటే కేవలం ఒక్క సాధన కాదు. మేము భక్తి అండి, మా సాధన, మా జ్ఞానంతో పని లేదు, మా కర్మయోగంతో పని లేదు అంటే నీకు భక్తి గురించి పెద్దగా తెలియదు అని అర్థం. భక్తి అంటే అనేక తపస్సులు, సాధనల యొక్క సముదాయము, కలయికనే భక్తి అంటారు. ఎందుకంటే భక్తి లేనిది మీరు సేవ చేయలేరు. భక్తి లేనిది మీరు ఏ కర్మను కూడా ప్రేమగా, ప్రీతిగా చేయలేరు. భక్తి లేనిది జపతపాలు చేయలేరు. భక్తి లేనిది ధ్యానం చేయలేరు. భక్తి లేనిది శ్రవణం కూడా చేయలేరు. మననము, నిధిధ్యానం ఇవన్నిటి కూడా భక్తి భక్తి భక్తి. అందువలన అన్నిటినీ కలిపి, అన్నిటికి ఆధారంగా, అన్నిటికి పుష్టిని చేకూర్చే సాధనమే భక్తి అయ్యంట. అందువలన భక్తి మాత్రమే మీకు
ఈశ్వర దర్శనము, ఆత్మదర్శనము, అదే జీవన్ముక్తి. అందుకే భక్తి అనేది అల్టిమేట్ అనమాట ఇక్కడ. అయితే మనకి ఈ 12వ అధ్యాయం 2 భాగాలుగా ఉంటుంది. ఏమిటి? ఇంతకీ భక్తి యోగము అంటే ఏమిటి? 1వ శ్లోకం నుండి 12వ శ్లోకం వరకు ఈ భక్తి యోగము యొక్క వివరణ ఇస్తారు. ఇంతకుముందు మీకు చెప్పాను, వేదముల్లో కూడా ఈ భక్తిని 3 రకాలుగా చెప్పారు. అదే భక్తి యోగాన్ని ఇప్పుడు భగవాన్ 5 ముక్కలుగా, 5 భాగములుగా, 5 ఖండములుగా విభజిస్తున్నారు. ఎందుకు విభజిస్తున్నారు? మీ అందరికీ తెలుసు. కొన్నిసార్లు కొంతమంది గుడులకి, కొంతమంది ఇల్లు కూడా ఎత్తుగా ఉన్న మెట్లు కట్టేస్తారు. ఎవరైనా సరే అంత ఎత్తుగా ఎక్కాలని వాళ్ళు అంటారు, ఏమండి కొంచెం మెట్లు కొంచెం తక్కువ ఎత్తుగా కట్టవచ్చు కదా అంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఆ 1 మెట్టు తీసి 2 మెట్లుగా చేస్తారు. ఆ విధంగానే భగవాన్ శ్రీకృష్ణ ఈ 3 అంటే భక్తి అంటే 3 రకాలుగా ఉంటుందని చెప్పాం. ఏంటి? కర్మ లక్షణ భక్తి అంటే కర్మయోగము, ఉపాసన లక్షణ భక్తి అంటే ఉపాసన యోగము, జ్ఞాన లక్షణ భక్తి అంటే జ్ఞానయోగము. ఈ 3 రకములు భక్తి కలిపితే మనం ఏమన్నాము? అనన్య భక్తి, అదే పరాభక్తి అని చెప్పాం. సో ఈ 3ంటిని 5 రకములుగా చెయ్యాలి. ఇప్పుడు మనం ఎలా చెయ్యాలి? ఇప్పుడు ఎలా అంటే ఏమీ లేదండి, సింపుల్. ఈ కర్మయోగం అని అన్నాం కదా, ఇంతకీ కర్మయోగం ఎలా ఉంటుంది అని మనం ఒకసారి చూసుకోవాలి. అంటే సాధారణంగా ప్రతి ఒక్కరికి కోరికలతో ఉంటాయి. కోరికలు ఒక్కసారి విడిచిపెట్టు అన్నామనుకోండి, నీ వేదము వద్దు, నీవు వద్దని విడిచిపెట్టి ఆడి కోరికల కోసమే అడ్డదిడ్డంగా, ఇష్టానుసారంగా, ఈవెన్ అధర్మంగా కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మొదటిసారిగా వాళ్ళని కూడా ఓకే నీ కోరికలను అట్టే పెట్టుకో, కానీ ధర్మ విరుద్ధంగా చేయవద్దు, ధర్మంగానే నీ కోరికలను తీర్చుకో అని చెప్పడానికి సకామ కర్మ ప్రధానంగా ఉండే భక్తి అంటారు. అంటే ఏమిటి? కోరికలు కోరుకుంటారు. పుత్ర కామేష్టి యాగము, వృష్టి కామేష్టి యాగము, జ్యోతిష్టోమ స్వర్గకామో యజేత అని అంటారు. అంటే మనం ఏ కోరికలు అయితే కోరుకుంటున్నామో అవి తీర్చుకోవడానికి మనం కర్మలు చేస్తున్నాము, తప్పు లేదు అంటున్నారు ఇక్కడ. అయితే ఈ కర్మయోగం అనే భక్తి 2 రకాలుగా చేశారు. ఏంటి? వాళ్ళకి మోక్షం మీద కానీ ఎటువంటి సేవ కానీ ఏమీ లేవు. కానీ ఒకటే, వాళ్ళు చేసిన కర్మలు అధర్మము కాదు. అందువలన మన కోరికలను అణగదొక్కుకున్నాం అనుకోండి, అది ప్రమాదం. ఎందుకు? నా బుద్ధి ద్వారా కోరికలు వద్దు అని తెలుసుకున్నాను, సో కోరికలు అలాగా అణగదొక్కుతున్నాను. అప్పుడేమవుతుంది? మనస్సు ఆ కోరికలు ఎలాగైనా తీర్చుకోవాలి అని కాపలా కాసే కుక్క వలె వెయిట్ చేస్తుంది, ఎప్పుడైనా సరే అవకాశం దొరకదా అని. అంటే కోరికలు అనేవి ఒక్కసారి బలవంతంగా అణగదొక్కితే ఏమవుతుంది? ఎప్పుడైనా సరే అగ్నిపర్వతంలాగా మిమ్మల్ని నాశనం చేసేస్తుంది అన్నమాట మనస్సు. అందువలన కోరికలు అలా బలవంతంగా అణగదొక్కడం కంటే కోరికలు ధర్మబద్ధంగా తీర్చుకోవడమే మంచిది అంటారు శాస్త్రం. అది ఎలా తీర్చుకోవాలి? ఆ కోరికలు ధర్మబద్ధంగా ఉండాలి. అంటే ఏంటి? అక్రమంగా ఉండకూడదండి, అవినీతిగా ఉండకూడదండి, అధర్మంగా ఉండకూడదు. తర్వాత మరి ఇది కర్మయోగం ఎలా అవుతుంది స్వామి అని మీకు డౌట్ రావాలి. అంటే కర్మ
కోరికలు పెట్టుకొని చేశారు, కానీ దానికి ప్రసాదం ఫలితం వస్తుంది కదండి, రిజల్ట్. ఆ రిజల్ట్స్ని మీరేం చేయాలంటే, ఇది నా గొప్పతనం కాదు, నా శక్తి కాదు, ఇది ఈశ్వర ప్రసాదము అని ఒక్క భావన చేయాలండి. మీ కోరికల కోసం అన్ని ధర్మంగా మీరు చేసుకుంటూ పోతూ రిజల్ట్ ఎప్పుడైతే వస్తుందో, ఇల్లు కట్టారు, ఇంట్లో దిగారు, ఈశ్వర ప్రసాదం. కారు కొన్నారు, వాడుతున్నప్పుడు ఈశ్వర ప్రసాదం. అందుకే పూజలు చేస్తుంటాం మనం. గృహప్రవేశం పూజ, వాహనం కొనేటప్పుడు పూజ, ప్రతిదీ పూజే. ఎందుకు చేస్తాము అంటే, ఇది ఈశ్వర ప్రసాదముగా వచ్చింది నాకు అనే భావన చేయడం వలన దానికి మొట్టమొదటి మెట్టు కర్మయోగంలో. సకామంగానే కోరికల ప్రకారంగానే చేశావు, ధర్మబద్ధంగా చేస్తున్నావు, వచ్చినటువంటి ఫలితాన్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరిస్తున్నావు. దీనిని సకామ కర్మయోగము అంటారు. చూసారా, అంటే కర్మయోగం 2 భాగాలుగా చేసాం మనం. దీంట్లో మీకు ఆధ్యాత్మికమైనటువంటి ఆ తపస్సు వృద్ధి మెల్లగా మందకొడిగా జరుగుతుంది. పెద్దగా మీలో మార్పు రాదు, ఎందుకంటే కోరికలు ఇంక బలంగా ఉన్నాయి కదా. సో అయినప్పటికీ ఈశ్వర ప్రసాదంగా మీరు ఒక్క భావన చేశారు, వచ్చిన ఫలితాన్ని ఈశ్వర ప్రసాదంగా చేశారు. కర్మలు చేసేటప్పుడు ఏం మీరు ఈశ్వరుని ఇంకా చేయలేదు. నేను కర్మ చేస్తున్నాను కాబట్టి నాకు రావాలనే కర్తృత్వంతోనే చేస్తారు కర్మలు. కానీ వచ్చిన రిజల్ట్స్ ఉన్నాయి కదా, ఫలితం, ఫలం, అవి ఈశ్వరుడికి అప్పగిస్తుంటాం మనం. మనం డబ్బులు అలాగేదో ఒక జాబ్ చేసి తెస్తాము, ఒక వాహనం కొంటాము, దాన్నేమో మనము పెద్దమ్మ తల్లి గుడి దగ్గరికి పెట్టి పూజ చేసి వస్తాము. చూసారా, అది సకామ కర్మయోగము. మరి కర్మయోగంలో 2వ భాగం ఏమిటి అంటే, భగవాన్ ఏం చెప్తున్నారంటే, నిష్కామ కర్మ ప్రధానము. అంటే ఏంటి అంటే, ఇక్కడ అసలైనటువంటి నిజమైన కర్మయోగము, భక్తి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అసలైన భక్తి మొదటి దానిలో ఈశ్వర ప్రసాదంగా స్వీకరించాం కాబట్టి అక్కడ ఆరంభమైంది భక్తి. కానీ ఇక్కడ మొలకెత్తింది ఎలా అంటే, మన యొక్క శరీరము, మన యొక్క మనస్సు, బుద్ధితో చేసే ఈ కర్మ ఏదైతే ఉందో త్రికరణ శుద్ధిగా అంటారు. సో అప్పుడు ఏం చేస్తాము, ఈ కర్మను కూడా ఈశ్వరునికి పూజ అనే భావంతోనే చేస్తాం. ఎందుకు, మనం ఎక్కువగా ఏమీ కోరుకోము, మన కర్తవ్యంగా, మన బాధ్యతగా, నా డ్యూటీ అనే విధంగా, నా వలన ఇతరులకి మేలు జరగాలి అంటే పరోపకారం పుణ్యాయ పాపాయ పరపీడనం, ఈ సూత్రం ఉంటుంది ఇక్కడ. పరోపకారం పుణ్యాయ, పుణ్యం కోసం పరోపకారం అయితే పరపీడనం అనేది పాపం కోసమే అని చెప్పారు. అందువలన చాలా మందికి ఈయన చాలా విజయం సాధించారని అంటారు. దేనివల్ల విజయం సాధించారు, ఎక్కువ ఇల్లు కట్టారు, వాహనాలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, ఇవి నౌకర్లు ఉన్నారు, దీనిని విజయం సాధించారు అనుకుంటారు. కానీ విజయం, అసలైన విజయం ఏమిటంటే, ఇక చాలు, ఆ సంపూర్ణమైన తృప్తి. అదేవిధంగా ఎప్పటికీ ఇస్తూనే ఉంటారనమాట. గివింగ్ గివింగ్ గివింగ్, గివ్ 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 గివ్. ఆ ఇచ్చేవారే నిజమైన విజయం సాధించినట్లు లెక్క. అందువలన నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగే నైకే అమృతత్వమానసు. అంటే కేవలము ఇస్తూనే ఉండేవాళ్ళే ఈ జగత్తులో అసలైన విజయం సాధించిన వారు లెక్క. అందువలన మన లౌకికమైన జీవన విధానానికి, ఆధ్యాత్మిక స్పిరిచువల్ లైఫ్కి చాలా తేడా ఉంటుంది ఇక్కడే. అసలు మనమేమనుకుంటాము, లౌకికంగా ఎంత సంపాదిస్తే అంత విజయం అనుకుంటాం. ఆధ్యాత్మిక జీవితంలో, స్పిరిచువల్ లైఫ్లో ఎంత త్యాగం చేస్తే అంత విజయము. అందుకే త్యాగం, ఆ త్యాగం ఉన్నదే అది మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఆకాశం, సూర్య చంద్ర, ఆ చంద్ర తారక నక్షత్రాల వంటి ఎత్తులో నిలబెట్టేది త్యాగమే.
అందుకే దానానికి అంత విలువ అనమాట. అందువల్ల ఈ కర్మయోగం యొక్క రెండు వస్తాయి చూసాం కదా. నిష్కామ కర్మయోగము అంటే ఇది లోక కళ్యాణము, జగత్ కళ్యాణం కోసం ఎక్కువగా జరుగుతుంది. ఆ జగత్తులో మీరు ఉంటారు, మీరు వేరుగా జగత్తు ప్రపంచం వేరుగా ఉండదు కదా. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, చాలా మంది అనుకుంటారు మేము అంత దాన ధర్మాలు చేయడానికి ఇవ్వడానికి మా దగ్గర ధనం ఎక్కడ ఉంది. దానము అంటే కేవలం డబ్బులు ధనాలు ఇవ్వడమే కాదండి. కొంతమందికి ఒక మంచి మాట సాయం కావాలి, కొంతమందికి మేమున్నాము అనే ఒక సపోర్ట్ మాటలు కావాలి, వాళ్ళకు ఒక సలహా, ఒక ఆలోచన, ఒక ధైర్యం నింపడం. ఇదన్నీ కూడా మీకు విద్యాదానం అన్ని దానం కిందే వస్తాయి. కాబట్టి కేవలము డబ్బులు ధనమే ఉండదు దానం అంటే కాదు, ఏదైనా చేయొచ్చు. అంటే ఎదుటి వారికి ఏమి కావాలి, అభయ ప్రదానం. భయంతో భీతిల్లిపోతున్నారు, వాళ్ళకి మీరు అభయాన్ని ఇవ్వాలి. భయం లేని స్థితి, అజ్ఞానములో మోహములో కన్ఫ్యూజన్లో ఉన్నారు, వాళ్ళకి వీలైతే కొంత ఒక వివేకంతో కూడినటువంటి ఒక మనశ్శాంతి కలిగించాలి, వాళ్ళకు భరోసా చూపెట్టాలి. సో ఏదైనా చేయొచ్చు. ఆకలిగా ఉన్నవారికి అన్నం కల్పించాలి, కన్ఫ్యూజన్లో ఉన్నవారికి ఒక మంచి గొప్ప వాళ్ళ యొక్క కొన్ని అనుభూతులు, విజయాలు, వారి యొక్క ఎక్స్పీరియన్సెస్ తెలియజేసి వాళ్ళలో కొంత ధైర్యాన్ని నూరిపోయాలి. ఇవన్నీ కూడా మీకు నిష్కామ కర్మయోగం కింద వస్తాయి. ఎందుకు, మీరేమీ ఆశించట్లేదు. అయితే రెండవ స్థాయి కర్మయోగం ఏం చెప్పాను నేను, ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేస్తూ పరుల కోసం, పరోపకారం కోసమే కర్మలు చేస్తూ వచ్చే ఆ ఫలితము ఈశ్వర ప్రసాదంగానే స్వీకరిస్తారు. అంటే మీకు చూడండి, సకామ కర్మయోగానికి నిష్కామ కర్మయోగానికి చాలా తేడా స్పష్టంగా ఉంది. ఇక్కడ పాండవులకి కౌరవులకి మధ్య ఉన్నటువంటి భేదం కనిపిస్తుంది మీకు. కౌరవులు ఏం చేస్తారు, స్వార్థపూరిత కర్మలు చేస్తుంటారు, అంటే సకామ కర్మయోగము. వాళ్ళు కూడా చివరికి వచ్చిన తర్వాత హరహర మహాదేవ్ అనొచ్చు, వాళ్ళు కూడా అంటారు. స్వార్థపూరితమైన కర్మలు చేస్తారు, సకామ కర్మయోగం. మరి నిష్కామ కర్మయోగం ఎలా, నిస్వార్థ కర్మ చేస్తారు. చాలా నేను నాది అంటే ఒక పరిచ్ఛిన్నమైనటువంటి, ఒక సంకుచితమైనటువంటి, అంటే కేవలము ఒక ఉదారము విశాలమైనటువంటి దృక్పథం ఉండదు వాళ్ళకి. మందేంటి, వసుదైవ కుటుంబకం అన్నారు, కానీ వాళ్ళు నేను నాది అనే భ్రమలో ఉంటారు. కానీ ఇక్కడ నిష్కామ కర్మయోగులు తన చుట్టూ ఉన్నటువంటి జనుల యొక్క అవసరాలను, వారి యొక్క లోటుపాట్లను కూడా గమనిస్తూ ఉంటారు నిష్కామ కర్మయోగులు. మరి సకామ కర్మయోగులకి అంతఃకరణ శుద్ధి, మనశుద్ధి చాలా నెమ్మదిగా మందకొడిగా జరుగుతుందని చెప్పాను నేను. కానీ నిష్కామ కర్మయోగులకి అతి తొందరగానే, శీఘ్రంగా అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. ఎలాగైతే భగవాన్ దివ్య చక్షు ఇచ్చానన్నారో విశ్వరూపం దర్శించడానికి, ఆ విధంగా మీకు తొందరలోనే దివ్య చక్షువు ప్రకటమవుతుంది మనశుద్ధి ద్వారా. మరి ఈశ్వరు యొక్క ప్రసాద భావనతో ఆ యొక్క ఫలితాన్ని స్వీకరిస్తారు సకామ కర్మయోగులు. కానీ నిష్కామ కర్మయోగులు ఏంటి, ఈశ్వరార్పణతో కర్మలు చేసి వచ్చిన ఫలితాన్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరిస్తారన్నమాట. చూసారా, కోరికలతో కర్మయోగము చేసేవారు సకామ కర్మయోగులైతే, కోరికలు లేకుండా చేస్తూ ఉంటారు నిష్కామ కర్మయోగులు. సకామ కర్మయోగుల్లో వచ్చిన ఫలితాన్ని ఈశ్వర ప్రసాదంగా మాత్రమే స్వీకరిస్తారు. నిష్కామ కర్మయోగులైతే తను చేసే ప్రతి పని, తనకొచ్చే ప్రతి ఫలితము ఈశ్వరునికి సమర్పణగా ఉంటుంది. సమర్పణ భావంతో పూజ చేస్తారు, కర్మ చేస్తారు, వచ్చిన ఫలితాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. అందువలన
వాళ్ళ యొక్క స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మిక వృద్ధి చాలా తీవ్రంగా వేగంగా ఉంటుంది నిష్కామ కర్మయోగులు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ యొక్క రెండవ స్థాయిలో ఎవరైతే వస్తారో వారు నిజమైనటువంటి అల్టిమేట్ కర్మయోగముతో కూడిన భక్తులు. అయితే ఇప్పుడు ఎన్నైనాయి మనకి? 2 స్థాయిలు అయినాయి. ఒకటి, అందుకే మన వేదము భగవద్గీత ఎవరిని కూడా బయట పెట్టడానికి వీలు లేదు, అందరికీ అవకాశమే. ప్రతి ఒక్కరు, స్వామీజీ నాకు ఏబిసిడీలు రావు, సరే ఏబిసిడీలు నేర్చుకో. స్వామీజీ నాకు అన్ని ఇంగ్లీష్ పదాలన్నీ వచ్చు, ఓకే నువ్వు సెంటెన్సెస్ నేర్చుకో. నాకు సెంటెన్సెస్ వచ్చు, సరే నువ్వు షేక్స్పియర్ డ్రామా పుస్తకం చదువు, అది కూడా వచ్చు. అయితే మీరు లిటరేచర్ ఎంఏకం చేయండి. అంటే ఏంటి? ప్రతి స్థాయిలో కూడా మనకి ఎంట్రన్స్ ఉన్నది. ఎవరు కూడాను డోంట్ ప్రవేశం లేదు, నిషేధం అని లేదు ఎవరికి. అందువలన ఇప్పుడు ఉపాసన యోగం అని చెప్పా. ఏంటి అంటే సకామ కర్మయోగము కానీ నిష్కామ కర్మయోగము కానీ ఈ బహిర్ముఖత్వం ఎక్కువ ఉంటుంది. కర్మ చేయాలి కదండి, యాక్షన్స్. సో బహిర్ముఖత్వం ఉన్నంత వరకు మీకు ఈశ్వర అనుభూతి, ఆ ఈశ్వర దర్శనం మీ హృదయస్థంలో కలగదు. అందువలన ఎందుకు? యో వేదనిహితం గుహాయాం పరమే వ్యోమన్ బ్రహ్మవిద ఆప్నోతి పరం. అంటే ఆ బ్రహ్మ పరం ఆత్మస్వరూపం అనేది బయట ఎక్కడో లేదు, నీ హృదయస్థంలోనే, నీ హృదయం గుహలోనే ఉన్నది అని చెప్తున్నాడు. కానీ మనం ఎక్కడ వెతుకుతున్నాము? బయట వెతుకుతున్నాం. అందువలన ఇప్పుడు ఏం చేస్తారంటే కర్మయోగం చేసి చేసి అప్పటికైనా సరే విసుగు చెంది ఒక్కసారి తన యొక్క నేత్రములు మూసుకొని తన ఇంద్రియముల్ని వశపరుచుకొని ఉపసంహరించుకొని అంతర్ముఖంలో ప్రవేశిస్తారన్నమాట. అంటే ఆ ఈశ్వరుని పైనే ధ్యానం చేయడాన్ని ఉపాసన యోగము అంటారు. అయితే ఉపాసన యోగం కూడా 2 రకములుగా భగవాన్ శ్రీకృష్ణ విభజిస్తున్నారు ఈ అధ్యాయంలో. ఎలా అంటే పరాంచికాని వ్యతృణ స్వయంభూ తస్మాత్ పరాన్ పశ్యతి నా అంతరాత్మ. అంటే ఉపనిషత్తులు ఏం చెప్పినట్టు యమధర్మంలో ఏమన్నాడంటే మన ఇంద్రియములు అంటే మన నేత్రములు, మన చెవులు, ముక్కు, నోరు, చర్మము ఇవన్నీ బయటికే ఉన్నాయండి. అందుకే అవి సహజంగానే బయట వస్తువులు అయిపోయి వెళ్తాయి. కానీ ఎవరైతే వివేకవంతులు, అత్యంత త్యాగ నిరత కలిగి అత్యంత ధీర వనితులు, వారు మాత్రమే ఆ ఇంద్రియములను విచ్చలవిడిగా విడిచిపెట్టకుండా వశపరుచుకొని ఉపసంహరించుకొని అంతరంలోకి అన్వేషిస్తారు అని చెప్పారు. అందువలన ఇక్కడ మనం ఉపాసన యోగాన్ని కూడా 2 రకాలుగా విభజించారు భగవాన్ శ్రీకృష్ణ. అందుకే భగవద్గీత ఇంత ప్రాచుర్యం పొందడానికి ఇది. ఎందుకు? అందరికీ సులభంగా వివరించాలి. ఆ వేదములో చెప్పిన 3 మెట్లకే ఇక్కడ 5 మెట్లు చేశారు భగవాన్ శ్రీకృష్ణ. ఏం చేశారు? కర్మయోగము అనేది ఒకటి ఉంటుంది వేదము, ఆ కర్మయోగాన్ని 2 మెట్లు చేశారు అన్నమాట. ఇక్కడ ఏంటి? సకామ కర్మయోగము, నిష్కామ కర్మయోగము. వేదముల్లో ఉపాసన యోగము అని 2వ స్టెప్ ఉంటుంది. దాన్ని 3, 4 కింద ఇక్కడ విభజించారు కృష్ణ పరమాత్మ. ఏంటవి అంటే ఏకరూప ఈశ్వర ధ్యానము. చూడండి, మనం ప్రతి ఒక్కరు నిన్న నేను బొల్లారంలో ఆ ఇంటికి వెళ్తే ఎంట్రన్స్ లోనే శ్రీకృష్ణ పరమాత్మ ధ్యాన ముద్రలో ఉన్నారు. ధ్యానము జ్ఞాన ముద్ర కలిపి ఉన్నారు. అది చూసిన వెంటనే అలా కళ్ళు మూసుకొని అక్కడ ఒక 5 నిమిషాలు ధ్యానం చేయాలనిపించింది నాకు. అటుపక్క వెళ్తే బుద్ధుని విగ్రహం పెట్టారు. పైకి వెళ్తే అక్కడ లలిత అమ్మవారి యొక్క ఒక పెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గా అక్కడే అమ్మవారు కూర్చున్నారా అనిపిస్తుంది. అంటే ఇవన్నీ కూడా ఏకరూప ఈశ్వర ధ్యానము అంటారు. అంటే మీరు ఈ సృష్టి అంతా విడిచిపెట్టేస్తారు, కేవలము ఈశ్వర భగవంతుడు దేవి ఒక్క రూపం మీదే దృష్టి పెట్టి మీరు ధ్యానించడాన్ని ఏకరూప ఈశ్వర ధ్యానము అంటారు.
కొంతమంది గురువుని, కొంతమంది దేవీ దేవతల్ని, దేనినైనా సరే మీరు ఒకే రూపాన్ని మీరు ధ్యానించడాన్ని ఉపాసన యోగములో మొదటి 3వ స్టెప్. ఇంతవరకు 2 చూసాము. ఉపాసనలో మొదటిది ఏంటంటే ఏకరూప ఈశ్వర ధ్యానము. ఎప్పుడైతే ఏకరూపంగా మీరు చేస్తారో, ఒకే రూపంగా అంటే రామ, శివ, కృష్ణ, దేవి, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, సూర్య, ఎవరైనా సరే ఒకే రూపం మీద సర్వస్వం మీరు. అంటే మీ నిరంతరము కూడా మీ ధ్యాస, మీ చింతన ఆ రూపము, ఆ ఈశ్వర, ఆ నామము, ఆ కీర్తన. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం. ఆ విష్ణు ఒక రూపాన్ని మీరు అలాగ దర్శిస్తోంది. అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం. అలాగా ఆ ఏకరూప ఈశ్వరుని బాగా నిష్ట పొందుతారనమాట. ఆ తర్వాత ఏమవుతుంది, అలాగా ఆ ఒక ఏకరూప ఈశ్వరుని చేసి 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 బాగా నిష్ట పొందాక అదే ఈశ్వర అనేక రూపములుగా ఉన్నారు అనే జ్ఞానం మీరు పొందారు. అప్పుడేమవుతుంది, మీరు అన్ని రూపాల్లో కూడా ఆ రామనే చూస్తారనమాట. అంటే 2వ స్థాయి ఉపాసన యోగం ఏంటి, అనేక రూప ఈశ్వర ధ్యానము. చూసారా, ఆ యొక్క స్వర్గం నుండి భూలోకం వరకు ఆ విష్ణువే వ్యాపించి ఉన్నారు, లేకపోతే ఆ లలితాదేవి వ్యాపించి ఉన్నారు, ఆ అమ్మగారి యొక్క మొత్తం యావత్ దిక్కులంట ఈ యొక్క ప్రపంచమే జగత్తే శరీరంగా ఉన్నది. విశ్వరూపం. అనేక రూపం అంటే విశ్వరూపం అని అర్థం. సో ఈ 2 ఉపాసనలు కూడా చాలా భేదం మీకు తెలుస్తుంది మనకి. ఏంటి, ఏకరూప ధ్యానం అయితే ఏమవుతుందంటే మన యొక్క మనస్సు ఏకాగ్రత పొందుతుంది. ఎందుకు, ఒకే రూపీశ్వరం మీద మీరు ధ్యానించడం వలన ఏకాగ్రత పొందుతుంది. తర్వాత అనేక రూప ఈశ్వర ధ్యానం చేశారనుకోండి, లాభం ఏంటి, మీ యొక్క బుద్ధి, మనస్సు ఎక్స్పాండ్ అవుతుంది. అంటే విశాలత, విశాల ఉదారత, విశాలంగా అంటే యావత్ ప్రపంచమంతా ఈశ్వరుని భావన మీలో కలుగుతుంది. ఏకరూపేశ్వర ధ్యానంలో అది కలగదు, మీకు ఏకాగ్రత సిద్ధిస్తుంది. అందువలన ఏకరూప ఈశ్వర ధ్యానం చేస్తారు, అనేక రూపేశ్వర ధ్యానం చేస్తారు. అంటే 2 ఉపాసకులు కూడా సగుణం అంటే గుణములు, వాటి యొక్క మహిమలు, విభూతులు కలిగి ఉన్న ఈశ్వరునే ధ్యానిస్తున్నారు. అందుకే ఈ 2 కూడా అంటే ఏకరూప ఈశ్వర ధ్యానము, అనేక రూప ఈశ్వర ధ్యానం 2 కూడా సగుణ ఈశ్వరు కిందే వస్తాయి. మీకు అర్థమైందా? ఇక్కడ సగుణ ఈశ్వర్ అంటే చూడండి, మనం విశ్వరూపం చూసాం 11వ అధ్యాయం, అది కూడా సగుణ ఈశ్వర ధ్యానం కిందే వస్తుంది. కానీ అనేక రూప ఈశ్వర ఈ విధంగా చేస్తే మొదటిది ఏంటండి, 1 కర్మయోగము, సకామ కర్మయోగము. కర్మయోగములు 2 నిష్కామ కర్మయోగము. అక్కడేంటి, ఈశ్వరార్పణ బుద్ధి, ఈశ్వర ప్రసాద బుద్ధి, కర్మయోగం అయిపోయింది. మరి ఉపాసన యోగంలో 1 ఏంటి, చిత్త ఏకాగ్రత పొందుతున్నారు. 2 చిత్త విశాలత అంటే మనస్సు విశాల దృక్పథం. ఈ 2 కలిపితే ఏమవుతుంది, కర్మయోగము ప్లస్ ఉపాసన యోగము కలిపితే జ్ఞాన యోగానికి మీకు యోగ్యత, అధికారం వస్తుంది. మనం డిగ్రీ చదవాలంటే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి యోగ్యత మనకు ఉండాలి. ఆ విధంగా ఈ కర్మ ఉపాసనని 4 పాదములుగా, 4 మెట్లుగా తయారు చేశారు భగవాన్ శ్రీకృష్ణ. మరి మిగిలింది ఏంటి, జ్ఞానయోగ భక్తి. మరి దాన్ని ఎన్ని రకాలుగా విడదీయాలి, ఎన్ని రకాలుగా విడదీయడానికి కుదరదు. ఒకే ఒకటి ఏంటి, మీరు కర్మయోగములో బహిర్ముఖంగా ఉంటూ కర్మలు చేస్తున్నారు, ఈశ్వరునికి అర్పిస్తున్నారు, వచ్చిన కర్మల ఫలితాన్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరిస్తున్నారు. ఉపాసన భక్తిలో ఏకరూప భక్తి చేశారు, అనేక రూప భక్తి ధ్యానం చేశారు. దానివల్ల కూడా మీకు ఏకాగ్రత, చిత్త విశాలత కలిగింది.
కానీ ఉపాసన యోగ భక్తిలో సగుణ రూపీశ్వరే. మరి జ్ఞానయోగ భక్తి అంటే ఏమిటి అంటే నిర్గుణ ఈశ్వర భక్తి. నిర్గుణ ఈశ్వర భక్తి అంటే జ్ఞానయోగంలో ఏంటి చేస్తారండి? భక్తి అంటే విచారణ, ఆత్మ విచారణ. ఆత్మ విచారణే నిర్గుణ ఈశ్వర భక్తి అంటారు. అవునండి, నిర్గుణ ఈశ్వరు అయినప్పుడు ఎటువంటి ధ్యానం ఎలా చేస్తాం సాధ్యమవుతుంది అంటే సకల గుణాలన్నీ విస్మరించిన తరువాత కేవలము నేను ఏదైతే నిషేధించడానికి వీలు పడదో ఆ నేను అనే ఆ స్ఫురణ, ఆ తెలివిగా ఉండడమే మనం ఈవేళ ధ్యానంలో చూసాం. అహమస్మి, నేనుగా మిగులుటయే, దాని యందు సావధానంగా జాగరూకతతో ఉండడమే జ్ఞానయోగ భక్తి లేదా నిర్గుణ ఈశ్వర ధ్యానం అంటారు. దీనికి 3 రకాలైనటువంటి విధానాలు. ఆ దాంట్లోనే ఏంటి? శ్రవణము అంటే క్రమము తప్పకుండా, ఒక క్రమ పద్ధతిలో క్రమము తప్పకుండా ఒక దీర్ఘ సమయం పాటు, కాలం పాటు ఒక సకల శాస్త్రాలు చదివి అధ్యయనం చేసి తత్వాన్ని గట్టిగా పట్టుకొని ఆ తత్వంలో జీవిస్తున్నటువంటి ఒక గురువు దగ్గర మీరు శ్రవణం చేస్తే, వింటే దాన్ని శ్రవణము అంటారు. ఆత్మ విద్య, ఆత్మజ్ఞాన శ్రవణము అంటారు. అప్పుడు ఈ యొక్క సగుణ ఏకరూప అనేక రూప ఈశ్వరు నుండి నిర్గుణ రూప ఈశ్వరు గురించి మీకు తెలుస్తుంది. అంటే సగుణ బ్రహ్మకి నిర్గుణ బ్రహ్మకి మధ్య సూక్ష్మ భేదం ఉందండి. ఏంటి? మీరు సగుణ ఈశ్వర అనుకుంటే ద్వైతంలోనే ఉంటారు ఎప్పుడు కూడా. నేను వేరు, ఈశ్వరు వేరు, జగత్తు వేరు, అంత వేరు 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 బుద్ధి. మరి నిర్గుణ బ్రహ్మ అంటే అంత ఆత్మ, అంత ఈశ్వరయే, సర్వం బ్రహ్మమయం జగత్ అని సదాశివ బ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టు అద్వైత భావన కలుగుతుంది. అంటే ఏంటి? భగవంతుడు వేరు, నేను వేరు అనే భావన పోతుంది. అయితే అది తెలుసుకున్నా కూడా చాలా మందికి సంశయాలు ఇంకా వెంటాడుతూనే ఉంటాయి. వాటిని తొలగించుకొని మీరు నిశ్చయ జ్ఞానం పొందడాన్ని మననం అంటారు. అంటే శ్రవణం తర్వాత మీ యొక్క సందేహాలు, డౌట్స్ ఉంటే అడగాలి. అందుకే రోజు చెప్తుంటాను, అమ్మ అయ్యలారా అందరూ కూడా మీ డౌట్స్ని రాసి పెట్టండి ఉంటే. లేకపోతే మంచిది, గాడ్ బ్లెస్ యూ, అద్భుతం. అందువలన ఈ డౌట్స్ అన్ని నివృత్తి అయినప్పుడు అది మననం అంటారు. ఈ శ్రవణ మననం ద్వారా మీకు పటిష్టమైనటువంటి నిష్ట కలిగినటువంటి ఒక జ్ఞానం అయితే కలిగింది. కానీ దానికి ధ్యానం చెయ్యాలి. ఇప్పుడు ఏంటి? దానినే నిధిధ్యాసనం అంటారు. నిధిధ్యాసనం అంటే ఏంటంటే ఆ తెలుసుకున్న జ్ఞానం అనే జ్ఞాన నిష్టలో ఉండాల. నాకు తెలుసు నా ఆత్మ పరమాత్మయే ఒకటే, అది నా హృదయం గుండె చప్పుడు వెనకే వస్తున్నది తెలుసు. కానీ బయటికి వెళ్ళి వ్యవహారాలు చేస్తున్నప్పుడు ఇది నాకు రాదు, అనుభూతులు రావట్లేదు. కాబట్టి మీ నరాల, మీ బ్లడ్ సెల్స్ కణములో కూడా అహం బ్రహ్మాస్మి అని సహజ సిద్ధంగా మీకు అనుభూతిలోకి రావాలంటే ఆ నిష్టలో మీరు నిలబడాలంటే నిరంతరము ఆత్మ ధ్యానం చెయ్యాలి. ఆత్మ ధ్యానం అంటే ఏంటి? నిర్గుణ ఈశ్వర ధ్యానము. అదే శ్రవణ మనన నిధిధ్యాసనము అంటారు. ఇప్పుడు చూసారండి, ఇప్పుడు చూడండి, జ్ఞానయోగం అంటే శ్రవణము, మననము, నిధిధ్యాసనము. అంటే అర్థం ఏంటి? నిర్గుణం అంటే అక్షర ఉపాసనం అంటారు. అక్షర బ్రహ్మ ధ్యానము. ఇందుకే అక్షర బ్రహ్మ అంటే ఏంటి స్వామీజీ? 8వ అధ్యాయం చెప్పాం. అక్షరం పరమం బ్రహ్మ స్వభావో అధ్యాత్మ ఉచ్యతే అన్నాం అక్కడ. అంటే కేవలము నేను అనే ఎరుకుగా మిగిలి ఉన్నటువంటి ఆ తెలివినే అక్షర బ్రహ్మ అంటారు. దాని మీద మీరు ధ్యానం చేస్తే మీరు నిర్గుణ ఈశ్వర ధ్యానము లేదా
ఆత్మధ్యానం అంట. అందుకే రమణ మహర్షి ఆత్మధ్యానం అంటే ఎవరికీ అర్థం కావట్లేదు. ఇప్పుడు వెళ్ళి రమణ మహర్షి విగ్రహాలు దేవాలయాలు కట్టి పూజలు చేసుకుని వచ్చేస్తున్నారు అందరూ. ఎందుకంటే ఆయన చెప్పిన ఆత్మధ్యానం ఎవరికి అర్థం కావట్లేదు. కాబట్టి ఇంతకీ ఈ నిర్గుణ బ్రహ్మ అంటే ఏంటంటే ఆడ మగ అనేది ఉండదండి బ్రహ్మకి. అందువలన అశబ్దమస్పర్శమరూపమవ్యయం తథారసం నిత్యమగంధవచ్చయత్ కఠోపనిషత్. అందువలన అక్కడ రంగు రుచులు నామరూపాలు లేనటువంటి ఆ సావధానంగా ఉండుటయే ఆత్మధ్యానము. ఇప్పుడు అర్థమైందండి. అసలైనటువంటి భక్తి అంటే ఏంటి ఇప్పుడు చెప్తున్నాం. ఏంటి? కర్మరూప భక్తి కర్మయోగము, ఉపాసన రూప భక్తి ఉపాసన యోగము, జ్ఞాన లక్షణ భక్తి జ్ఞానయోగము. ఈ మూడు కలిపితే భక్తి యోగము అంటారు. ఇప్పుడు మీకు అర్థమవ్వాలి. ఈ భక్తి యోగం అనేది అర్థమైపోయింది కదా. తరువాత 1 నుండి 12వ శ్లోకం వరకు 12వ అధ్యాయము ఈ భక్తి యోగం గురించి చెప్పారు. మరి 13 నుండి 20వ శ్లోకం వరకు దాని యొక్క ఫలం అంటే అలాంటి పరమ భక్తుల యొక్క లక్షణాలు ఏమిటి అని చెప్తారు. ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా. నాకు తెలిసి ఈ ఇంట్రడక్షన్ మీకు చాలా ఎక్కువైపోయింది. కానీ మనకు భక్తి మీద డౌట్స్ ఉండకూడదని నేను ఇంత టైం తీసుకున్నా. ఎందుకంటే భక్తి యోగం అంటే ప్రతి ఒక్కరికి ఎంత సులకన. స్వామీజీ మాకు గీత మొత్తం వద్దు, 12వ అధ్యాయం చెప్పేయండి భక్తి యోగం, భక్తి యోగం చెప్పేయండి భక్తి యోగం అంత. అసలైన భక్తి యోగం చెప్తే మీకు పగటిపోటే నక్షత్రాలు కనిపిస్తాయి. ఎందుకు? ఇదిరా అసలైన భక్తి అనుకుంటారు మీరు మీ అంతట మీరే. అందువలన ఇప్పుడు ఈ జ్ఞానముతో మీరు భక్తి యోగంలో ప్రవేశిస్తే మీరు నిజంగా ఒక మహర్షులు ఋషులు యోగుల్లాగా ఎంజాయ్ చేస్తారన్నమాట. ఇదిరా అసలైన భక్తి అని. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ ద్వాదశోऽధ్యాయః. అథ ద్వాదశోऽధ్యాయః. అర్జున ఉవాచ. అర్జున ఉవాచ. ఏవం సతతయుక్తాయే. ఏవం సతతయుక్తాయే. ఏవం సతతయుక్తాయే. భక్తాస్త్వాం పర్యుపాసతే. భక్తాస్త్వాం పర్యుపాసతే. భక్తాస్త్వాం పర్యుపాసతే. ఏ చాప్యక్షరమవ్యక్తం. ఏ చాప్యక్షరమవ్యక్తం. ఏ చాప్యక్షరమవ్యక్తం. తేషాం కే యోగవిత్తమాః. తేషాం కే యోగవిత్తమాః. తేషాం కే యోగవిత్తమాః. ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే. ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే. ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే. ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. అయితే అద్భుతం. ఇప్పుడు చూడండి, అర్జునుడు ఒక ప్రశ్న అడిగాడు. అద్భుతమైన ప్రశ్న. కానీ దాన్ని మనం విచారించి చూస్తే ఇలాంటి ప్రశ్న అడిగాడేంటి, అసలు ప్రశ్నే తప్పు అని మీరే చెప్పాలి. మీరే చెప్తారు, నాకు తెలిసి అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రశ్న తప్పు, అసలు అడగడానికి వీలు లేదు. కానీ అర్జునుడు అడిగాడు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఏమనాలి? షటప్, డోంట్ ఆస్క్ సచ్ సిల్లీ క్వశ్చన్స్ అనాలి. కానీ కృష్ణ పరమాత్మ అనట్లేదు. ఎందుకంటే నీ బతుకు అలాగే ఉంది, నీ శక్తి అలాగే ఉంది, నువ్వు గ్రహించలేకపోయావు, సర్లే
ఐ విల్ టేక్ కేర్, ఐ డోంట్ వర్రీ అన్నట్టుగా భగవాన్ శ్రీకృష్ణ ఆయనకి తిట్టట్లే, స్కోల్డింగ్ చేయట్లే, చెప్పేస్తున్నారు ఎలాగో కవర్ చేసుకుంటూ. కానీ నిజంగా మీకు తెలుస్తుంది అర్జునుడు ఇలాంటి ప్రశ్న అడిగాడని మీరు అంటారు. ఇప్పుడు చెప్తా ఏంటంటే, ఏవం అంటే ఏ ప్రకారంగా 11వ అధ్యాయములో విశ్వరూప ఈశ్వరుని గురించి చెప్పారు కదండి. ఈ ప్రకారంగా ఉన్నటువంటి ఈశ్వరుని అలాగా ఆ రూపంగా సగుణంగా ఉన్నటువంటి అనేక రూప ఈ విశ్వరూప ఈశ్వరుని సతతయుక్తాయే నిరంతరము ఆ విశ్వరూప ఈశ్వరుని భక్తాహ ఎవరైతే పర్యుపాసతే నిరంతరము ధ్యానిస్తారో వాళ్ళు, అదేవిధంగా నిర్గుణ రూప ఈశ్వర అంటే శ్రవణము మననము నిధిధ్యాసనం ద్వారా అక్షర బ్రహ్మ అంటే రూపము లేని ఏకరూపము అనేక రూపము కాకుండా అరూప అంటే నిర్గుణ ఈశ్వరుని ఆత్మధ్యానము ద్వారా ఎవరైతే అవ్యక్తము అక్షరము ఎవరైతే ధ్యానిస్తారో వీళ్ళిద్దరి మధ్య ఈ రెండింటి మధ్య తేషాం ఈ రెండింటి మధ్య కే ఎవరు యోగ విత్తమా ఎవరు గొప్పవాళ్ళు? చాలా బాగా మంచి ప్రశ్న. ఎలా ఉంది ప్రశ్న చెప్పండి మీరు, చూసారా? అంటే సగుణ ఈశ్వర విశ్వరూపాన్ని ధ్యానిస్తూ ఉన్నటువంటి నిరంతరం ధ్యానించే భక్తులు, మరి నిర్గుణ ఈశ్వర అక్షర పరబ్రహ్మణ ఆత్మధ్యానంగా నిరంతరం ధ్యానించే ఉండే భక్తులు, రెండు గ్రూపులు వచ్చాయి ఇప్పుడు. ఈ రెండు గ్రూపుల్లో ఎవరు గొప్పవారు ఇప్పుడు చెప్పండి. వంట వండిన వాళ్ళు గొప్పవాళ్ళ, భోజనం చేసిన వాళ్ళు గొప్పవాళ్ళు అంటే ఏం చెప్తామండి? 10th క్లాస్ చదివిన వారు గొప్పవారా, డిగ్రీ చదివిన వారు గొప్పవారు అంటే అలాగేమని అది ప్రశ్న. 10th క్లాస్ చదివాకే డిగ్రీ చదవాలి, వంట చేసాకే భోజనం చెయ్యాలి, సగుణ ఈశ్వర ధ్యానం అయ్యాకే నిర్గుణ ఈశ్వర ధ్యానంలోకి వెళ్ళాలి. ఆ రెండింటి మధ్య పోటీ పెట్టకూడదు. అందుకే మనం ఎవరికైనా పోటీ పెట్టేటప్పుడు మనం ఒలింపిక్స్ అన్నిట్లో ఎలా పోటీ పెడతారు తెలుసా? ఒకే కేటగిరీలో ఉన్న వాళ్ళకి పెడతారు. ఆడపిల్లకి మగపిల్లకి పోటీ పెడతారా? పెట్టరు. లేకపోతే హెవీ వెయిట్ ఉంటారు, సుమోలు ఉంటారు, మనకి థాయిలాండ్ అటు ఉంటారు, కొరియా వాళ్ళు 350 కేజీలు ఉంటారు. వాళ్ళు ఇన్ని మనకు ఒక 50 కేజీలు ఉన్న వ్యక్తికి పోటీ పెడతారా? పెట్టరు. అంటే ప్రతి ఒక్కదానికి కూడా ఆ ఏజ్ కానీ ఆ వెయిట్ కానీ ఆ యొక్క జెండర్ ఆడవాళ్ళకు మగవాళ్ళు ఇవన్నిటికీ ఒక కేటగిరీ ఉంటుంది. కానీ అర్జునుడు ఏం చేస్తున్నాడు? కిచిడీ చేసి ప్రశ్న అడిగాడు ఇక్కడ. ఆల్రెడీ ఏకరూప అనేక రూప సగుణ ఈశ్వర భక్తి ఆ రెండిట్లో కూడా నిష్ఠ సాధించినప్పుడే నిర్గుణ ఈశ్వర భక్తికి వెళ్తారని భగవాన్ చెప్తూనే ఉన్నాడు. కానీ ఆయన ఏమంటున్నాడు మళ్ళీ? ఈ అనేక రూప విశ్వరూప దర్శనాన్ని ధ్యానించే వాళ్ళు గొప్ప, ఆత్మ ధ్యానం చేస్తూ ఉన్న వాళ్ళు గొప్ప అన్నారు. మరి 7వ అధ్యాయంలో భగవాన్ ఏం చెప్పారు? 7వ అధ్యాయంలో భగవాన్ ఏం చెప్పారంటే, జ్ఞానీతు ఆత్మైవమే మతం, జ్ఞానిని ఆత్మస్వరూపంగా ఉంటారు అంటే ఆత్మ ధ్యానం చేస్తారు. తేషాం అందరిలో కల్లా జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తి విశిష్యతే ప్రియో హి జ్ఞాని నోత్యర్థం అహం సచ మమ ప్రియ. 4 రకాల భక్తులు అక్కడ చెప్పినప్పుడు ఆ నలుగురిలో జ్ఞాని ఉత్తమ భక్తుడు. ఎందుకు? నా ఆత్మ అండి బాబు అని చెప్పాడు అక్కడ. కాబట్టి ఇక్కడ సగుణ ఈశ్వర భక్తి చేసిన వాళ్ళు గొప్ప, నిర్గుణ ఈశ్వర భక్తి ఆత్మ ధ్యానం చేసిన వాళ్ళు గొప్ప అంటే మీరేం చెప్తారు చెప్పండి? ఇప్పుడు ఈ సమాధానం, నీ ప్రశ్న తప్పు అనాలా వద్దా చెప్పండి? కానీ భగవాన్ చాలా తెలుగు గొప్పవారు కదా కృష్ణ పరమాత్మ, అలా చెప్పడు ఆయన. ఆయన ఏం చెప్తాడు? ఓహో అలాగా. ఇప్పుడు మన ఇద్దరు బిడ్డలు ఉన్నారు చదువుతున్నారు. ఒకరేమో 60 మార్కులు వచ్చాయి, ఇంకొకరేమో 75 మార్కులు వచ్చాయి. డిస్టింక్షన్ 60 మార్కులు 75. అయితే ఈ 60 మార్కులు వచ్చిన వారు 75 మార్కులు వచ్చిన వారిలో ఎవరు గొప్ప అని ప్రశ్న అడిగారు అనుకోండి, అదేం ప్రశ్న అండి? తెలుస్తుంది కదా, అడగడం ఎందుకు అనాలి మీరు. కానీ భగవాన్ శ్రీకృష్ణ స్టైల్ ఎలా ఉంటుంది తెలుసా?
ఓహో 60 మార్కులు వచ్చే ఫస్ట్ క్లాస్ చాలా మంచిది, గొప్ప గొప్పవాడు నువ్వు అంటారు. మరి 75 సంగతి ఏంటి? 75 మార్కులు వచ్చాయి కదా, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అంటాడు. ఆ తర్వాత చూసారు కృష్ణ పరమాత్మ లాజిక్ ఎలా ఉంటుంది? 60 మార్కులు వచ్చాయా, చాలా గొప్పవాడు, వెరీ గుడ్ వెరీ గుడ్, 60 మార్క్స్ యూ గాట్ ఇట్, వండర్ఫుల్ వండర్ఫుల్ అంటారు. మరి 75 వచ్చిన సంగతి ఏంటి? అందుకే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అంటాడు. ఈ పరిస్థితి ఉందన్నమాట ఇక్కడ. అందువలన ఈ ప్రశ్నలో మొదటి పాదంలో మీరు ఏం చేస్తారు? భక్తా త్వాం పర్యుపాసతే. కొంతమంది సగుణ ఈశ్వరుని ధ్యానం చేస్తారు. ఎలా? సతతయుక్త, నిరంతరము నీ విశ్వరూప విభూతులు, నీ గుణగణాలు కీర్తిస్తూ నిన్నే ధ్యానిస్తూ ఉంటారు. ఏవం ప్రకారేణ, ఏ ప్రకారము? 11వ అధ్యాయంలో చెప్పిన ప్రకారం. తర్వాత ఏమన్నారంటే నిర్గుణ భక్తులు చెప్తున్నాడు అర్జునుడు. ఏంటి? ఏచ అపి, మరి కొంతమంది ఏం చేస్తారు? అవ్యక్తము అక్షర పరబ్రహ్మని ధ్యానిస్తారు. మనం చెప్పాం 8వ అధ్యాయంలో. అయితే తేషాం, ఈ 2 గ్రూపుల మధ్య కే యోగ విత్తమహ, ఎవరు గొప్పవారు? అప్పుడు భగవాన్ ఆన్సర్ చూడండి, మీకే స్టన్ అయిపోతారు. శ్రీ భగవానువాచ, శ్రీ భగవానువాచ, మయ్యావేశ్యమనో ఏ మాం, మయ్యావేశ్య మనో ఏ మాం, మయ్యావేశ్య మనో ఏ మాం, నిత్యయుక్తా ఉపాసతే, నిత్యయుక్తా ఉపాసతే, నిత్యయుక్తా ఉపాసతే, శ్రద్ధయా పరయోపేతాః, శ్రద్ధయా పరయోపేతాః, శ్రద్ధయా పరయోపేతాః, తే మే యుక్తతమా మతాః, ते मे युक्ततमा मताः, ते मे युक्ततमा मताः, మయ్యావేశ్యమనో ఏ మాం, నిత్యయుక్తా ఉపాసతే, मय्यावेश्य मनो ये मां, नित्ययुक्ता उपासते, मय्यावेश्य मनो ये मां, नित्ययुक्ता उपासते, శ్రద్ధయా పరయోపేతాః, తే మే యుక్తతమా మతాః, श्रद्धया परयोपेताः, ते मे युक्ततमा मताः, श्रद्धया परयोपेताः, ते मे युक्ततमा मताः. ఉత్తమం. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. అర్జునుడి ప్రశ్న చాలా స్పష్టంగా అర్థం కానిది, తప్పుడు ప్రశ్నే. కానీ దాని తప్పు ప్రశ్నను కొట్టి పడేయలేదు కృష్ణ పరమాత్మ. దానికి కూడా ఒక రకమైనటువంటి సమాధానం చెప్పాలి. ప్రశ్న ఏమిటి? సగుణ ఈశ్వర భక్తి గొప్పదా, నిర్గుణ ఈశ్వర భక్తి గొప్పదా అని డైరెక్ట్ అలా అడగకూడదని చెప్పాను నేను. ఎందుకంటే సగుణ భక్తిలో మీకు అనేక నానత్వము, రూపాలు, ఆకారాలు అన్నీ ఉంటాయి. అందుకే అధరం మధురం, వదనం మధురం, నయనం మధురం, గమనం మధురం, మధురాధిపతే అఖిలం మధురం. అంత మధురమే. అందుకే చాలా మంది నిర్గుణ ఈశ్వర భక్తి అంటే అసలు ఒప్పుకోరు. అమ్మ బాబో, మీ నిర్గుణకు నమస్కారం, మాకు ఈ అధరము, ఆ కృష్ణ పరమాత్మ యొక్క ఆ మురళి, ఆ నెమల పించము, ఆ అద్భుతమైనటువంటి ఇవి కావాలి. కాబట్టి అందువలన నిర్గుణ ఈశ్వరునికి ఆకారమే లేనప్పుడు రంగు, రుచి, రూపము అన్ని ఎక్కడ వస్తాయో చెప్పండి. అందువలన అసలు చాలా మంది ఒప్పుకోరు. అసలు నిర్గుణ ఈశ్వరు అంటే అసలు అంగీకరించరు పూర్తిగా. అందువలన మరి అసలు జవాబు ఏంటి అంటే
నిర్గుణ ఈశ్వర సగుణ ఈశ్వర రెండిట్లు అడిగేటప్పుడు దానికి నిజంగా స్ట్రైట్ ఆన్సర్ లేదు, జవాబు లేదు. కానీ భగవాన్ శ్రీకృష్ణ చాలా అద్భుతంగా చెప్తున్నారు. ఏంటి, ఎలాగంటే ఇప్పుడు నాకు ఒక 5 కేజీలు పాలు కావాలంటే మీరు ఇస్తారా? 5 కేజీల పాలు, 5 కేజీల పాలు అనకూడదు, 5 లీటర్లు అనాలి. అదేవిధంగా మీరు ఏదైనా చూసుకోండి, 3 లీటర్లు బెల్లం ఇవ్వని అంటారా? 3 లీటర్లు బెల్లమా? అది ఎలా కుదురుతుంది? అందువలన మనం ఎప్పుడు కూడా ఒక 2 కేజీల బెల్లము, 3 లీటర్ల పాలు అంటే వాటికి అనుగుణంగా 2 సమానమైన కేటగిరీలో ఉన్నవే మనం అడగాలి. ప్రశ్న సగుణేశ్వరికి నిర్గుణేశ్వరికి సంబంధం లేదు. ఎందుకు? మీరు సగుణ రూపాలన్నీ ఆస్వాదించి వాటిని విడిచిపెట్టినప్పుడే నిర్గుణేశ్వరులకు మీరు వెళ్తారు. అంటే దీని అర్థం ఏంటి? సగుణ ఈశ్వర భక్తి చేయకుండా నిర్గుణ ఈశ్వర భక్తి అసాధ్యం. మీరు రాసుకోండి, నోట్ చేసుకోండి పాయింట్. సగుణ అంటే అనేక నామరూపములుగా రామ, కృష్ణాదేవి, వినాయక, ఇలాగ సగుణ ఈశ్వర భక్తి ఉపాసన ధ్యానము లేకుండా నిర్గుణ ఈశ్వర ఆత్మ ధ్యానములోకి వెళ్ళడము అసాధ్యము. మరి సగుణ ఈశ్వర ధ్యానము భక్తి చేస్తూ నిర్గుణ ఈశ్వర భక్తి ధ్యానములోకి వెళ్ళకుండా ఉంటే అది అసంపూర్ణము. సంపూర్ణం కాదు భక్తి. ఇప్పుడు మీరు తెలుసుకోండి, మీరు సంపూర్ణ భక్తికి మీరు వెళ్ళాలి అంటే సగుణ ఈశ్వర భక్తి ధ్యానం చేసి తరువాత నిర్గుణ ఈశ్వర భక్తి అంటే ఆత్మ ధ్యానములోకి, అంటే జ్ఞాన యోగ భక్తి, శ్రవణ మన నిధిధ్యాస భక్తి అనేది నిర్గుణ ఈశ్వర భక్తి ధ్యానం అంటే ఆత్మ ధ్యానం. దానికి వచ్చినప్పుడే సంపూర్ణ భక్తి అంటారు. అందువలన మళ్ళీ రిపీట్ చేస్తున్నా, సగుణ ఈశ్వర భక్తి లేనిది నిర్గుణ ఈశ్వర భక్తి అసాధ్యం. నిర్గుణ ఈశ్వర భక్తికి రానిది సగుణ ఈశ్వర భక్తి అసంపూర్ణమే. ఇది మనం నోట్ చేసుకోవాలి పాయింట్స్. ఇలాంటి పాయింట్లు మీరు నోట్ చేసుకొని మీ ఇల్లు డైనింగ్ టేబుల్ దగ్గర, వంటగది దగ్గర, లివింగ్ రూమ్ దగ్గర ఎక్కడికక్కడ అంటించుకోవాలి, గోడ మీద ఎప్పుడు కూడా చదువుకోవాలి. అందువల్ల ఈ విధంగా 2 కూడా ఒకదానికొకటి సహాయం చేస్తాయి. అంటే మనము వంట చేసిన తర్వాత భోజనం ఎలాగైతే చేస్తామో సగుణ ఈశ్వర భక్తి ధ్యానం చేసిన పిదప తర్వాత నిర్గుణ ఈశ్వర భక్తి ధ్యానం అనేది మీకు సాధ్యపడుతుంది. అందువలన రెండింటి విడదీయకుండా ఒకదాని తర్వాత ఒకటి అని భగవాన్ ఏమంటున్నారు? మరి జవాబు చూడండి. మయి ఆవేశ మనహ ఏ మాం ఉపాసతే, ఎవరైతే నిరంతరం నా యొక్క సగుణ గుణాలని, మహిమలని, విభూతులని నిత్యయుక్త నిరంతరం ధ్యానిస్తారు అంకిత భావంతో, క్రమం తప్పకుండా, మరియు పరయ శ్రద్ధయ ఉపేత, నా మీద అత్యంత శ్రద్ధాభక్తితో ఎవరైతే ధ్యానిస్తారో తే వాళ్ళే మే నా యొక్క యుక్తతమా మత, వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అని చెప్పేశారు. మీకు అర్థమైందండి? అంటే సగుణ ఈశ్వర భక్తి ధ్యానం నిరంతరం చేస్తున్న వాళ్ళందరూ చాలా గొప్ప యోగులు అని చెప్పారు. మరి 2వ సంగతి ఏంటి? తర్వాత చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.